హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాము. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుంటున్నాము. వీడియో సూపర్ ఉంటుంది, వీడియో పూర్తిగా చూడండి. ఇక మ్యాటర్ ఏంటంటే, మీరు శుభలగ్నం సినిమా చూశారా? జగపతి బాబు, హామని, రోజా ఈ ముగ్గురు కలిసి నటించారు కదా, పెద్ద హిట్ అయింది ఆ సినిమా. అందులో ఆమని జగపతి బాబు భార్యాభర్తలు అయితే ఆమని డబ్బు కోసం జగపతి బాబును రోజా కమ్మేస్తుంది కదా సినిమా. అది బాగుంటుంది సినిమా. అయితే సేమ్ అలాంటి స్టోరీ రియల్ లైఫ్లో రీసెంట్గా జరిగింది. అది ఎక్కడో కాదు, మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళకు ఇద్దరు కొడుకులు. అయితే మంచిగానే వాళ్ళ సంసారం మంచిగానే సాగుతుంది. భార్యాభర్తలు మంచిగా అన్యోన్యంగా పిల్లలతో మంచిగా. భర్తకు 42 సంవత్సరాలు ఉంటాయి. అతను కొంతకాలంగా భార్యను పట్టించుకోవడం మానేసిండు, ఇంట్లో పిల్లలను పట్టించుకోవడం మానేసిండు. ఏంటని ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి, భార్యకు భర్తకు తగాదాలు స్టార్ట్ అయినాయి. ఏంటని భార్య ఆరాతయ్యగా భర్త వేరే ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని ఆమెకు తెలిసింది. ఆమె ఏం చేసిందంటే, నా భర్తతో నాకు విడాకులు కావాలని కోర్టుకు ఎక్కింది. అయితే ఆ భర్త సంబంధం పెట్టుకున్నది ఎవరో కాదు, భార్య వాళ్ళ ఫ్రెండ్తో. మళ్ళీ ఇంకా హైలైట్ ట్విస్ట్ ఏందో చెప్పనా, భర్త సంబంధం పెట్టుకున్న ఆమె ఈ భర్త కంటే ఒక 12 సంవత్సరాలు పెద్ద. ఆమెకు 54 సంవత్సరాలు ఉంటాయి, భర్తకు 42 సంవత్సరాలు ఉంటే ఆ సంబంధం పెట్టుకున్న ఆమెకు 54 సంవత్సరాలు ఉంటాయి. అంటే భర్త కంటే 42 సంవత్సరాలు పెద్ద. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి కోర్టుకు అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత జడ్జి అడిగిన ప్రకారం, లాయర్ అడిగిన ప్రకారం ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పుకున్న తర్వాత ఇక భర్త ఒకటే చెప్పిండు, నేను నా భార్యతో ఉండలేను, నేను ఈమెతో వేరే ఆమెతో సంబంధం పెట్టుకునే ఆమెతో ఉంటానని చెప్పిండు. ఇక సంబంధం పెట్టుకున్న ఆమె కూడా నేను ఇతనితోనే ఉంటానని చెప్పింది. ఇక భార్య కూడా వాళ్ళిద్దరు సంభాషణ విని, నాకు నా భర్త వద్దు, కానీ మరి నేను బతకడానికి, నా పిల్లలు బతకడానికి నష్టపరిహారం కట్టివ్వమన్నది. నష్టపరిహారం కట్టివ్వమంటే కోర్టు ఏం చేసిందంటే, భర్త ఇవ్వవలసిందిగా భరణం కింద 27 లక్షల రూపాయలు మరియు ఒక డూప్లెక్స్ హౌస్ని భర్త భరణం కింద భార్యకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ప్రేమ గుడ్డిదంటే అంటారు కదా, ప్రేమ గుడ్డిదని. ఇది వాస్తవం. భార్యకు భరణం భర్త కట్టివ్వాలని కోర్టు ఆదేశిస్తే, ఆ భరణం ఎవరు కట్టించారంటే భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమె కట్టించింది. ఎంతో తెలుసా? 1,50,00,000. భర్త కట్టివ్వాల్సిన భరణాన్ని భర్తతో సంబంధం పెట్టుకున్న ఆమె 1,50,00,000 భరణాన్ని భార్యకు కట్టించింది. ప్రేమ గుడ్డిదంటే ఇదే. ఇది భోపాల్లో జరిగింది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, గుడ్ బై.